వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. హైదరాబాద్ వైద్య రంగం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన మైలురాయిని అధిగమించింది. వైద్య చికిత్సలో అత్యుత్తమ ప్రమాణాలు, రోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్న హైటెక్ సిటీ యశోద ఆసుపత్రికి ప్రతిష్టాత్మక ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అత్యున్నతమైన ప్లాటినం పురస్కారాన్ని ప్రకటించింది. దేశ వైద్య చరిత్రలో ఈ ప్లాటినం సర్టిఫికేట్ సొంతం చేసుకున్న ఏకైక ఎక్మో కేంద్రంగా యశోద సరికొత్త చరిత్ర సృష్టించిందని క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ వెంకటరామన్ కోలా వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అందించే అత్యంత క్లిష్టమైన ఎక్మో చికిత్సలో ఆసుపత్రికి చెందిన మల్టీ డిసిప్లినరీ బృందం కనపరుస్తున్న అంకితభావం, నిఖచ్చితమైన వైద్య నిబంధనల పాటింపునకు ఈ అవార్డు అద్దం పడుతోందని ఆయన వివరించారు. ఈ అధునాతన వైద్య కేంద్రంలో విఏవివి, ఈసీపీఆర్ లాంటి అత్యంత సంక్లిష్టమైన ప్రాణరక్షక సేవలతో పాటుగా విఫలమైన బహుళ అవయవాలకు మద్దతునిచ్చే అత్యాధునిక వ్యవస్థ నిరంతరం అందుబాటులో ఉంచారు. ఇంటెన్సివిస్టులు, కార్డియోథోరాసిక్ సర్జన్లు, పెర్ఫ్యూనిస్టులు, ప్రత్యేక శిక్షణ పొందిన ఐసీయూ నర్సుల బృందం అహర్నిశలు రోగుల పర్యవేక్షణలో నిమగ్నమై ఉంటారు. గుండె, ఊపిరితిత్తుల వైఫల్యంతో మృత్యుముఖంలో ఉన్న వారికి ఈ వైద్యం ఒక సంజీవనంలా మారుతోంది. కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, ఎముక మధ్య మార్పిడి లాంటి అత్యంత క్లిష్టమైన చికిత్సలో ఈ ఆసుపత్రి ప్రపంచ స్థాయి వైద్య కేంద్రాలకు ధీటుగా సేవలు అందిస్తోంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మాధవ్ రెడ్డి. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. క్రిటికల్ కేర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో, దాంతోపాటు ఇక్మో ఫిజిషియన్గా కూడా చేస్తున్నాను. ఇక్మో ఫిజిషియన్గా మన రోల్ ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే మన సమాజంలో ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ వేరే ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన ఊపిరితిత్తులకు వ్యాధి ఎక్కువగా ఉండి వెంటిలేటర్ మీద ఉండి ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉండి శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయి. మనం చేయగలిగేటటువంటి సపోర్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా శరీరంలో ఆక్సిజన్ సపోర్ట్స్ మెయింటైన్ చేయట్లేదు అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఒకసారిగా గుండెపోటు రావడము, దాని తర్వాత బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయలేక దాని మీద అనేక రకాల బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి మందుల సపోర్ట్ మీద ఉండడము, గుండె పనితీరు బాగా క్షీణించడము, ఇట్లాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి మనము స్టంట్లు కూడా వేస్తాము. వేసిన తర్వాత కూడా రికవరీకి సమయం పడుతుంటుంది. ఈ లోపల శరీరానికి కావాల్సిన రక్త ప్రసరణ మనము గుండె మేనేజ్ చేయకపోవడం వల్ల అవయవాలన్నీ కూడా క్షీణించడం మొదలు పెడతాయి. యూరిన్ అవుట్పుట్ పడిపోవడము, కిడ్నీలు కాంప్రమైజ్ కావడము, డయాలసిస్ రిక్వైర్మెంట్ రావడము, అలాగే దాంతోపాటు స్థిమితం తగ్గడము. ఈ ప్రొసీజర్స్ రెగ్యులర్గా చేయడం వల్ల మా దగ్గర ఉన్నటువంటి ఓవరాల్గా ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ వల్ల ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, మారుమూల ప్రదేశాల్లో అయినా కావచ్చు, గుంటూరు విజయవాడలోనైనా కావచ్చు, వేరే ప్రాంతాల్లో వేరే స్టేట్స్లో కూడా కావచ్చు, ఎక్కడికైనా కూడా రౌండ్ ద క్లాక్ 24 hours ఎప్పుడు అలర్ట్ ఇచ్చినా కూడా వెళ్ళి వీళ్ళను రిట్రైవ్ చేసుకొని క్షేమంగా ఇక్మో ఇనిషియేట్ చేసి స్టెబిలైజ్ చేసి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ లాజిస్టికల్ అవైలబిలిటీ కూడా మా హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాము, ఇంక్లూడింగ్ ఎయిర్ అంబులెన్సెస్. ఒకవేళ డిస్టెంట్ ప్లేసెస్లో మనకు సమయం తక్కువగా ఉంది అని అనుకుంటే ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళి కూడా పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఇక్మో సపోర్ట్ మీదకి తీసుకొని వాళ్ళను వెనక్కి తీసుకొని వచ్చి ఇక్కడ కంప్లీట్గా రికవరీ చేసి క్షేమంగా డిశ్చార్జ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే దీని గురించి సమాజంలో కావాల్సినటువంటి అవగాహన లేదు. మనిషి ఒకవేళ వెంటిలేటర్ మీద ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయడం లేదు అని అంటే ఇంకా నెక్స్ట్ ఆయన చనిపోతాడు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే చాలా ప్లేసెస్లో ఇంకా అదేటటువంటి ఆలోచనలు నడుస్తుంది. అలాగే ఎవరికైనా సరే గుండెపోటు వచ్చింది, ఛాతీ కంప్రెషన్స్ ఇచ్చాము, ఏదో కొంచెం రికవరీ అయ్యింది, మనిషికి స్టంట్ వేశారు, కానీ ఇంకా ఇంప్రూవ్ కావట్లేదు అంటే అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకా మనం ఏమి చేయలేము అంటే ఇంకా అక్కడితో వదిలేసుకునేటటువంటి ఉద్దేశాలతోనే చాలా ప్రదేశాల్లో ఇంకా కూడా అవగాహన ఉంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్లాంటి మనిషికి కూడా మనం సపోర్ట్ చేసి కొంత సమయం ఇస్తే ఆయన గుండె పనితీరు ఇంప్రూవ్ అయ్యి ప్రాణాలతో బయటపడేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళలో 100 మందిలో గుండె ఆగిపోతే ఛాతీ కంప్రెషన్స్ చేసినప్పుడు 10 నిమిషాల తర్వాత మళ్ళీ గుండె కొట్టుకోవడం మొదలు కాలేదు అని అంటే 95 మంది రికవర్ కాదు. ఊపిరితిత్తులకు మనము వెంటిలేటర్ మీద చేయగలిగే సపోర్ట్ ఇచ్చిన తర్వాత గుండెకు మనము ఆల్రెడీ స్టంట్లు వేసి రికవరీ అవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రికవరీ కాలేక బ్లడ్ ప్రెషర్ ఇంకా కిందనే ఉంది, అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది, ఒక్కొక్క అవయవము కిందికి వెళ్ళిపోతుంది, పేషెంట్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చనిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటటువంటి రిస్క్ చాలా ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకి కాస్త మనం సహాయం చేయగలిగి 1, 2, 3 రోజులు మనం ఆయనకి ఏమాత్రమైన సహాయం చేయగలిగిన ఒక్కొక్కసారి ఆ నిమోనియా మెల్లగా ట్రీట్ చేసి లంగ్స్, ఊపిరితిత్తులు మళ్ళీ రికవర్ అయ్యేటటువంటి పరిస్థితులకు రావడం, గుండె పనితీరు మెరుగయ్యి తనంతట తానుగా శరీరానికి కావాల్సిన రక్త ప్రసరణ, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయగలిగేటటువంటి పరిస్థితులకి రావడం, దీనివల్ల
ఈ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ వ్యవధి ఏదైతే ఉందో ఆ వ్యవధిలో పేషెంట్ శరీరం అనేది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో కాకుండా వెళ్ళకుండా దాన్ని మనం కాపాడి ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాకపోతే ఈ ఎక్కువ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియేట్ చేయడానికి మనకు ఒక ఎక్స్పర్టీస్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఇందులో చాలా కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో ఫెయిల్యూర్ అనేది అంత ఈజీగా యాక్సెప్టబుల్ కాదు. ఒక ఇంజెక్షన్ చేసి అది పని చేయట్లేదు అని అనుకుని పక్కన తీసేయడానికి ఉండే అంత సింపుల్గా ఉండదు. దానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ కూడా యశోద హాస్పిటల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొసీజర్స్ రెగ్యులర్గా చేయడం వల్ల మా దగ్గర ఉన్నటువంటి ఓవరాల్గా ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ వల్ల ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మారుమూల ప్రదేశాల్లో అయినా కావచ్చు, గుంటూరు విజయవాడలోనైనా కావచ్చు, వేరే ప్రాంతాల్లో వేరే స్టేట్స్లో కూడా కావచ్చు, ఎక్కడికైనా కూడా రౌండ్ ద క్లాక్ 24 hours ఎప్పుడు అలర్ట్ ఇచ్చినా కూడా వెళ్ళి వీళ్ళను రిట్రైవ్ చేసుకొని క్షేమంగా ఇక్మో ఇనిషియేట్ చేసి స్టెబిలైజ్ చేసి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ లాజిస్టికల్ అవైలబిలిటీ కూడా మా హాస్పిటల్లో ఏర్పాటు చేసి ఉన్నాము, ఇంక్లూడింగ్ ఎయిర్ అంబులెన్సెస్. ఒకవేళ డిస్టెంట్ ప్లేసెస్లో మనకు సమయం తక్కువగా ఉంది అని అనుకుంటే ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళి కూడా పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఇక్మో సపోర్ట్ మీద తీసుకొని వాళ్ళను వెనక్కి తీసుకొని వచ్చి ఇక్కడ కంప్లీట్గా రికవరీ చేసి క్షేమంగా డిశ్చార్జ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే దీని గురించి సమాజంలో కావాల్సినటువంటి అవగాహన లేదు. మనిషి ఒకవేళ వెంటిలేటర్ మీద ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయటం లేదు అని అంటే ఇంకా నెక్స్ట్ ఆయన చనిపోతాడు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే చాలా ప్లేసెస్లో ఇంకా అదేటటువంటి ఆలోచనలు నడుస్తుంది. అలాగే ఎవరికైనా సరే గుండెపోటు వచ్చింది, ఛాతీ కంప్రెషన్స్ ఇచ్చాము, ఏదో కొంచెం రికవరీ అయ్యింది, మనిషికి స్టంట్ వేశారు కానీ ఇంకా ఇంప్రూవ్ కావట్లేదు అంటే అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకా మనం ఏమి చేయలేము అంటే ఇంకా అక్కడితో వదిలేసుకునేటటువంటి ఉద్దేశాలతోనే చాలా ప్రదేశాల్లో ఇంకా కూడా అవగాహన ఉంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్లాంటి మనిషికి కూడా మనం సపోర్ట్ చేసి కొంత సమయం ఇస్తే ఆయన గుండె పనితీరు ఇంప్రూవ్ అయ్యి ప్రాణాలతో బయటపడేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళలో 100 మందిలో గుండె ఆగిపోతే ఛాతీ కంప్రెషన్స్ చేసినప్పుడు 10 నిమిషాల తర్వాత మళ్ళీ గుండె